మెకానిక్ రాకీ మూవీ రివ్యూ. గొంతు కొంచెం బాలేదు, బయట వెదర్ వల్ల కొంచెం ఫీవర్ ఇవన్నీ వచ్చేసాయి అనమాట. సరే అంటే ఎందుకు చెప్తున్నానంటే గొంతు అందుకే అలా డిస్టర్బ్ అయింది. సో కాస్త భరించండి. యాక్చువల్లీ ఈ ఫిల్మ్ రివ్యూనే ముందు రావాలి, కాకపోతే యూఎస్లో షోస్ ప్రాపర్గా పడకపోవడం వల్ల దిలీప్ అన్నకి కుదరట్లేదు. ఇంకా సినిమా విషయంకి వెళ్ళిపోతే మనం పెట్టిన డబ్బులకి పైసా వసూలు అంటే సెకండ్ హాఫ్ అండి. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది, ఎగ్జైటింగ్గా ఉంది. ఫస్ట్ హాఫ్ కాస్త డల్గా ఉంటుంది, అంటే సెకండ్ హాఫ్లో వచ్చే మెయిన్ పాయింట్ని బిల్డ్ చేసుకోవడానికి వాడుకున్నారు, కానీ మనకి కాస్త బోర్ కొట్టిస్తుంది ఫస్ట్ హాఫ్. అంటే చాలా రెగ్యులర్గా రొటీన్ కమర్షియల్ ఫిల్మ్ ఫార్మాట్లోనే పోతుంది, కానీ సెకండ్ హాఫ్లో ఉన్న సిచ్యువేషన్ని బిల్డ్ చేయడానికి ఫస్ట్ హాఫ్ని వాడుకున్నారు. కానీ కొంచెం ఎక్కువగానే, అంటే ఇంటర్వెల్ పాయింట్ వరకు దాన్ని సాగదీయాలి అనే పాయింట్ మీద సాగదీసినట్టు అర్థమవుతూనే ఉంటుంది. వితౌట్ స్పాయిలర్ ఈ సినిమాలో మంచిగా అనిపించిన విషయాలు అండ్ కొంచెం ఇబ్బంది పెట్టిన విషయాలు రెండు మాట్లాడుకుందాం. మంచిగా అనిపించిన విషయాల్లో మెయిన్గా సెకండ్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్లో పర్ఫార్మెన్సెస్ కానీ, ఈ సినిమాలో చూపించిన ఒక కొత్త పాయింట్ కానీ, అంటే ఇది కొత్త పాయింట్ ఏం కాదు, కాకపోతే ఎక్స్పెక్ట్ చేయం. అంటే మెకానిక్ రాకీ అన్న టైటిల్కి ఆ లోపల ఉన్న మెయిన్ పాయింట్కి కనెక్షన్ పెద్దగా ఉండదు. సో ఆ పాయింట్ ఏంటనేది నేను చెప్పను, మీరే డైరెక్ట్గా చూడండి, చూస్తేనే మీకు మంచిగా అనిపిస్తుంది. మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవి చాలా బాగున్నాయి. ఇందులో ఉన్న సాంగ్స్లో మెయిన్గా 2 సాంగ్స్ చాలా బాగా అనిపిస్తాయి, మిగతావి కూడా బాగానే ఉంటాయి, మరీ వినలేకుండా అయితే అసలు ఉండవు. ఈ సినిమాలో ఒక మంచి అవేర్నెస్ని ఇచ్చే పాయింట్ ఉంది. ఆ పాయింట్ తర్వాత నుంచి నాకు కూడా కొన్ని విషయాల్లో నాకు సంబంధించిన డౌట్లు స్టార్ట్ అయినాయి అనమాట. మనల్ని ఒక కైండ్ ఆఫ్ ఆలోచనలో పెడుతుందన్నమాట సెకండ్ హాఫ్లో వీళ్ళు తీసుకునే పాయింట్. ఎన్నిసార్లు సెకండ్ హాఫ్ అని ఎందుకంటున్నానంటే సెకండ్ హాఫ్లోనే ఉంది మొత్తం. ఫస్ట్ హాఫ్ ఏదో అట్లా నడిచిపోతుంది. ఇంకా కొన్ని ఇబ్బంది పెట్టిన విషయాలు మీకు ఆబ్వియస్లీ అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికీ. ఫస్ట్ హాఫ్ కాస్త ఇబ్బంది పెట్టేస్తుంది, స్టోరీ ముందుకు కదలదు, ఉన్న పాయింట్లోనే కొంచెం, అంటే మరీ అనవసరమైన సీన్స్ అయితే ఏమి ఉండవు, కాకపోతే చాలా స్లోగా ఉంటుంది ట్రీట్మెంట్. సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ కోసం సిచ్యువేషన్ని క్రియేట్ చేశారు. సాంగ్ బాగానే ఉంది, కానీ ఆ సిచ్యువేషన్ అవసరమా అనిపించింది. మంచి ఫ్లోలో వెళ్తున్న సినిమాకి లైట్గా ఒక బ్రేక్ పడ్డట్టు ఉంటుంది అనమాట. పర్ఫార్మెన్సెస్ వైజ్గా చూస్తే విశ్వక్సేన్ గారు ఎమోషనల్ సీన్స్ లేకపోతే ఇంటెన్సిటీ ఉన్న సీన్స్ని బాగా చేయగలరనే విషయాన్ని మళ్ళీ ప్రూవ్ చేశారు. కానీ కామెడీ యాంగిల్ ఎందుకో అంతగా సెట్ అయినట్టు అనిపించట్లేదు. అండ్ ఈ సినిమాలో జోక్స్ కూడా అలానే ఉంటాయి, అంతగా వర్కౌట్ అవ్వవు. కామెడీ సెగ్మెంట్ని కాస్త పక్కన పెడితే ఇంటెన్సిటీ ఉన్న సీన్స్లో మాత్రం ఎరగదీశారు. ఈ సినిమాలో ఎందుకో తన హెయిర్ స్టైల్ అండ్ బియర్డ్ స్టైల్ మారుతూ ఉంటుంది. పాస్ట్కి ప్రజెంట్కి చూపించినప్పుడు ఓకే, కానీ ప్రజెంట్లోనే చాలాసార్లు మారుతూ ఉంటుంది. ఒకటేసారి చాలా సినిమాలకి వర్క్ చేస్తుండడం వల్ల అలా ఉన్నారేమో. సునీల్ గారికి కూడా మళ్ళీ విలన్ క్యారెక్టర్ వచ్చింది. మరీ జీబ్రా సినిమాలో ఉన్నంత స్కోప్ లేదు, కానీ ఉన్నంత దాంట్లో అట్లా నడిచిపోయింది. ఎవరిని పెట్టినా నడుచుద్దేమో అనిపించేలాగా ఉంది ఆ క్యారెక్టర్. మీనాక్షి గారికి లెంత్ కొంచెం సెకండ్ హాఫ్లో తక్కువగా ఉన్నా కూడా ఉన్నంత దాంట్లో ఒకటే ఎక్స్ప్రెషన్తో అట్లా మెయింటైన్ చేశారు. శ్రద్ధ గారికి అండ్ అమృతం హర్షవర్ధన్ గారికి కొంచెం స్కోప్ ఉంది ఈ సినిమాలో, వాళ్ళ క్యారెక్టర్స్ కూడా కొంచెం ఇంపార్టెంట్. సో వాళ్ళైతే బాగా చేశారు. టెక్నికల్గా చూసుకుంటే సినిమాటోగ్రఫీ డీసెంట్గా ఉంది, ఇబ్బంది పెట్టే షార్ట్స్ అయితే ఏమీ లేవు. ఆల్రెడీ చెప్పినట్టుగా మ్యూజిక్ అండ్ బీజిఎం బాగానే ఉన్నాయి, సాంగ్స్ కూడా బాగున్నాయి. డబ్బింగ్ విషయంలోనే చిన్న ఇష్యూ ఉంది. ఈ సినిమా నడుస్తున్నప్పుడు మెయిన్ డైలాగ్స్ ఒక 3 డైలాగ్స్ మిస్ అవుతాయి, డైరెక్ట్గా రాక్ క్లిప్ ప్లే చేసినట్టుగా అర్థమైపోతుంటుంది. సో అదండి మ్యాటర్. సినిమా బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా ఇబ్బంది పెట్టేసింది. ఫస్ట్ హాఫ్ అయిపోగానే అరే ఇలాగే సెకండ్ హాఫ్ ఉంటే కనుక ఖచ్చితంగా రాడ్ సినిమా అవుద్ది అనుకున్నా, బట్ లేదు, సెకండ్ హాఫ్ బాగా తీశారు. సెకండ్ హాఫ్ కోసం బిల్డ్ చేసుకోవడానికి ఫస్ట్ హాఫ్ని యూజ్ చేసుకున్నారు, కానీ అది మరీ లాగ్ అయిపోయింది కొంచెం. సో అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమా పిక్చర్.